श्रीगुरुभ्यो नमः। हरिः ओं। शुद्धस्फटिकसङ्काशं सच्चिदानन्दविग्रहं दातारं सर्वकामानां कामेश्वरमुपास्महे। कामेश्वरीं परामीडे कादिहादिस्वरूपिणीं मातृकावर्णलिप्ताङ्गीं महाश्रीचक्रमध्यगाम्। అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2024 మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే ముందు మనము ప్రతి మాసం చెప్పుకునేటువంటి ఒక మంచి మాట, గత మాసంలో మరి జరిగినటువంటి కొన్ని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు యువత సరైనటువంటి మార్గనిర్దేశకం చేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తించండి. కలకత్తా మహానగరంలో కనీసం తన జీవిత పర్యంతం 1,00,000 మందికి ప్రాణదానం చేయగలిగేటువంటి ఒక వైద్యురాలిని దుర్మార్గంగా మానభంగం చేసి హతమార్చిన సంఘటన మీ అందరికీ తెలుసు. అలాగే అనేకమైనటువంటి బయటికి రానటువంటి విషయాలు, అంటే ఆ కుటుంబాలలో అవమానాలు పొందుకుంటారని వాళ్ళు బయటకు చెప్పలేకుండా మనోవేదన పడుతున్నటువంటి వ్యక్తులు చాలామంది. దీనికి కారణం 2 రకాలు. ఒకటి స్వయంకృత అపరాధాలు, ముఖ్యంగా స్త్రీలలో ఉన్నటువంటి స్వేచ్ఛా సంబంధమైనటువంటి విషయాల్లో తల్లిదండ్రుల యొక్క కన్నులు కప్పి వాళ్ళు చేసేటువంటి కొన్ని దుశ్చర్యలు, అనవసరమైనటువంటి ప్రేమ కలాపాలు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేటువంటి విషయం, ఇవన్నీ కూడా మనము అవగతం చేసుకోవాలి. మన పిల్లలు వెళ్ళేటువంటి మార్గాన్ని మనం తప్పకుండా సరిచేయాలి. వారు వెళ్తున్న మార్గాన్ని మనము చెక్ చేయాలి. రెండవది, ఈ యొక్క సనాతన ధర్మ ప్రకారంగా అటువంటివి రాకుండా ఏమైనా చేయవచ్చా అని అడిగితే, సుపరిపాలన కోసము యువతలో మంచి సద్బుద్ధి కొరకు ప్రతి శివాలయంలో కూడా 2 పనులు చేయాలి. ఒకటి లోక కళ్యాణ అభిషేకం, ముఖ్యంగా గోక్షీరము చేత, జలము చేత, బిల్వదళము చేత, అంటే బిల్వదళ జలము చేత మనము పరమేశ్వరుణ్ణి తప్పకుండా మనము అభిషేకం చేసినట్టయితే ఈ యొక్క దుర్భరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దానికి యువతనే ప్రాధాన్యంగా ఉండాలి. గుడికే వెళ్తానులే అనుకోవడం తప్పు. ప్రతి వారము సోమవారం రోజున తప్పకుండా మీరు యువత అందరూ కలిసి, మీ కాలేజీ వెళ్తున్నారు కదా, మీ స్నేహితులందరూ కలిసి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి. మీరు పొలో అంటూ పంచామృతాలు పోయమని చెప్పడం లేదు. ఆ దేవాలయానికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడి చేత లోక కళ్యాణం కొరకు అభిషేకం చేయమని చెప్పండి. అక్కడ మీరందరూ కూడా శివనామస్మరణ జపం చేయండి. యువత సద్భావనతో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే యూనిటీగా ఉంటారు, ఎప్పుడైతే అందరూ కలిసి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వెళ్ళవచ్చు. ఎందుకు? అది సత్సంగం. దుస్సంగం ఏది? ఎక్కడ? పబ్బులు, అలాగే మాదక ద్రవ్యాలు తీసుకునేది దుస్సంగత్యం. ఇది సత్సంగత్వం. దుస్సంగత్వం కన్నా సత్సంగత్వం మంచిది. కాబట్టి ఆ దుస్సంగత్వంలో ఉండకుండా సత్సంగత్వం అందరూ పాలు పంచుకొని ఇక్కడ అందరూ కలిసి, యువతి యువకులు కలిసి అభిషేకం చేసినట్టయితే ఈ యువతి యువకులలో ఒక మంచి సోదర భావన ఏర్పడుతుంది. ఇది సత్యం, ఇది మాత్రమే సత్యం, ఇది మాత్రమే నిత్యం. కళాశాల వెళ్తున్నారు, మీ కాలేజీ పక్కనే దేవాలయం ఉంటుంది, అరగంట ముందుగా వెళ్ళండి. అందరూ హాయిగా దేవాలయానికి వెళ్ళి బొట్టు పెట్టుకొని ఆ శివుడికి అభిషేకం చేయండి. మీలో, మీ అందరిలో మంచి సత్ప్రవర్తన ఏర్పడుతుంది, విద్యాభివృద్ధి ఏర్పడుతుంది, ప్రతి పరీక్షలో విజయం ప్రాప్తించుకుంటారు. ఈ యువతి యువకుల మధ్యలో తప్పుడు మార్గంలో కన్నా, తప్పుడు ఆలోచనల కన్నా సన్మార్గము, మంచి అనుకూలమైన అలవాట్లు ఏర్పడతాయి. మీలో ఐక్యతా భావం ఏర్పడుతుంది. మన భారతదేశానికి ఉపయోగపడేటువంటి యువత వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇది ఉపోద్ఘాతం అనుకోకండి. ఎక్కడైతే భగవన్నామం పడుతుందో అక్కడ అనుకూలవంతమైన సుఫలితాలు ఉంటాయి. రెండవది, అదే శివాలయంలో ఒక పావు గంట మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన వారికి సాయంకాల సమయంలో, సోమవారం ఉదయం అభిషేకం చేసుకొని కాలేజీకి వెళ్ళిపోండి. సరదాగా మీ కాలేజీకి వెళ్ళి అల్లరి చేయాలి, కానీ అల్లరి పాలు కాకుండా మీరు సరదాగా ఉండాలి. మీ జీవితం నాశనం అయిపోకుండా చూసుకునేటువంటి మార్గం మీరు వెతుక్కోవాలి. దీనికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. ప్రతి సోమవారం పిల్లల్ని శివాలయానికి పంపించాలి. సాయంకాలం పూట విష్ణు సహస్రనామ పారాయణం చేయించే ప్రయత్నం చేయాలి. ఇది చేసినట్టయితే మన యొక్క ఎవరైతే వైద్యురాలు జరిగినటువంటి సంఘటన తెలియనటువంటి చాలామంది, అంటే వావి వరసలు లేనటువంటి వ్యక్తులు కూడా తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. వాళ్ళకు కూడా సద్బుద్ధి కలిగి మంచి అనుకూలవంతమైనటువంటి భారతదేశ ఔన్నత్యం వృద్ధి పొందుతుంది. ధనధాన్య వృద్ధి ఉంటుంది. ప్రపంచంలో మొదటి స్థానానికి మనం ఆర్థికమైనటువంటి స్థిరమైన ఆర్థిక వ్యవస్థలో ఉన్న దేశంగా మనం ప్రప్రథ స్థానంలో ఉంటాం.
వేరే దేశాల వాళ్ళకి మనం వీసా ఇచ్చేటువంటి స్థాయి రావాలి, వీసాని రిజెక్ట్ చేసే స్థాయికి మనం రావాలంటే మనం వైజ్ఞానికంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా, శాస్త్రీయమైనటువంటి పరంగా, సనాతన ధర్మ మార్గ ప్రకారంగా మనం ఉన్నతంగా ఉండాలి. కాబట్టి అలా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కడెక్కడ చెడ్డ మాటలు, ఎక్కడెక్కడ చెడ్డ వ్యక్తులు, ఎక్కడెక్కడైనటువంటి తప్పుడు మార్గాలు ఉన్న వ్యక్తులు అక్కడ లక్ష్మీదేవి ఉండదు. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు తప్పనిసరిగా దేవాలయ సందర్శన, అభిషేకం, విష్ణు సహస్రనామం చేసిన వారికి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చును. ఇందులో సందేహం లేదు. తప్పకుండా చేద్దాం. ప్రతి వారం మనం శివాలయ సందర్శన, శుభం జరుగుతుంది అనే విషయం తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2024 వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా అన్ని రాశుల వారికి కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని చెప్పాను స్పష్టంగా. ఈ రాశి వారికి కొద్దిగా 1-4 వారాలు, 1వ వారం 4వ వారం కాస్త సామాన్య ఫలితాలు కనబడుతోంది. అంటే కొద్దిగా బెటర్ ఉన్నది. 2-3 వారాలు అద్భుతంగా ఉన్నాయి. 1వ వారం 4వ వారం మాత్రము విద్యా సంబంధ విషయాల్లో కానీ, డబ్బులు ఎవరికైనా ఇచ్చే విషయంలో కానీ, అలాగే వివాహ సంబంధ చర్చలు కానీ, ఆస్తి పంపకాల విషయాలు కానీ, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు మౌనంగా ఉండండి. ఎవరైనా అడిగితేనే సలహా ఇవ్వండి. అడగనటువంటి సలహా ఇవ్వడం వల్ల మీరు ప్రమాదంలో పడతారు. కాబట్టి మీరు 1-4 వారాల్లో అవతలి వాళ్ళ అవసరార్థాన్ని దృష్టిలో పెట్టుకొని అవతలి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అడిగితేనే మీరు తప్పకుండా వారికి చేయండి. అలా అని చెప్పేసి అపాత్ర దానం చేయకూడదు, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే సామాన్య ఫలితాలని చెప్పారు కదా, సరే నా వాడు అడిగాడు సెక్యూరిటీ సంతకాలు పెట్టేద్దాము అన్నటువంటి భావనలో ఉండకండి. అది మీకు కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అయితే మరి సామాన్య ఫలితాలన్నప్పుడు ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చు, ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, ప్రమోషన్ బాగా ఉంటుంది. కొత్త వ్యాపార ప్రారంభానికి మంచిది కాదు. 1-4 వారాల్లో సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు మనకి కొత్త వ్యాపార ప్రారంభం కాదు. అలాగే ఇటువంటి సామాన్య ఫలితాలు జరుగుతున్నప్పుడు ఈ భాగస్వామి వ్యాపారం ఏదైనా పొరపచ్చ లాంటివి అనిపిస్తున్నా ఒకసారి మీ అగ్రిమెంట్స్ని మరొకసారి చదువుకోండి. అగ్రిమెంట్స్లో ఏమేమి రాశారు, ఏమేమి రాసుకున్నారు. ఒక అర్థం కాని భాష ఉంటే 2వ వారంలో వెంటనే ఈ అగ్రిమెంట్ని మనం తెలుగులో సులువైనటువంటి తెలిసిన భాషలు రాసుకుందామని చెప్పేసి మీరు మళ్ళీ ఒకసారి ఆ యొక్క అగ్రిమెంట్స్ని మళ్ళీ రాసుకునే ప్రయత్నం చేయండి. విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విదేశీయానం ఉంటుంది. 4 వారాల్లో కూడా ధనప్రాప్తి ఉంటుంది, ఆగమనం, ధన ఆగమనం ఉంది. ఆర్థికమైనటువంటి అభివృద్ధి కూడా ఖచ్చితంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంటు, అనుకున్న చోటికి ఉద్యోగ బదిలీలు. అలాగే విద్యా విషయంలో పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్స్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కానీ తప్పకుండా విజయం సాధించే అవకాశం కనపడుతోంది. ఆత్మీయుల కలిక కూడా ఉంటుంది. తప్ప ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, వస్తువాహన సౌలభ్యం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, మాతాపితుల సౌఖ్యం, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవడం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు కానీ, బెటర్ ప్యాకేజీలోకి వెళ్ళగలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. 1-4 వారాల్లో సీనియర్ సిటిజన్స్ కాస్త ఓటీపీలు ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయకండి. సరే మన పిల్లలు అయితే పర్వాలేదు, సరే మన పిల్లలు అంటే మన దగ్గర ఉంటారు కాబట్టి మన పిల్లలు అంటే మీ యొక్క బావగారి పిల్లలు, అయితే తమ్ముడి పిల్లలు, అన్నయ్య పిల్లలు అంటే వాళ్ళకి ఇస్తే కనీసం మన హద్దుల్లో ఉంటారు కాబట్టి ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా మనం వెంటనే పరిష్కరించుకునే సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప అనామకులకి, తెలియని వాళ్ళకి ఓటీపీలు ఇచ్చే ప్రయత్నం చేయకండి. తెలియని వాళ్ళ నుంచి ఫోన్లు వచ్చేసి వీడియో కాల్స్ వస్తే అలాంటివి స్వీకరించకండి. సీనియర్ సిటిజన్స్, మహిళామణులు జాగ్రత్త. అంతకుమించి వేరే ప్రమాదం ఏం లేదు, డబ్బులు పోయే అవకాశం లేదు, ఆర్థికపరంగా లాభమే ఉంటుంది. అలాగే వస్తువాహన సౌలభ్యం కూడా ఉంటుంది. 2-3 వారాల్లో చాలా మంచి ప్రయోజనాలు, స్వప్రయోజనాలు, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, వాక్చాతుర్యం, సోదరులతో అనుకూల స్థితి, గృహలాభము, మాతృసౌఖ్యము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, ఆధ్యాత్మిక చింతన, ఆకస్మిక ప్రయాణ లాభం, రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనము, మిత్రలాభము, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభము, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునేటువంటి అవకాశము, మధ్యవర్తిత్వం నుంచి బయటపడము, వివాహ యోగము, సంతాన యోగము, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడము, రైతన్నలకి మంచి బ్రహ్మాండమైనటువంటి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ,
సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు. ఈ మాసం మొత్తం కూడా రైతన్నలకి మంచి బ్రహ్మాండమైనటువంటి పంట లాభం ఉంటుంది. ముందుగా వర్షము అనుకూలంగా ఉంటుంది, జల సమృద్ధి బాగా ఉంది. రాబోయే పంటలకు కూడా మీకు సమృద్ధి అయినటువంటి నీళ్ళు ఉంటాయి. ఈసారి వచ్చినటువంటి ధాన్యము మరి ప్రభుత్వం వారు ఎంత మనకి సహకరిస్తారో, కేంద్ర ప్రభుత్వం వారు ఎంత మనకి వాటి ధర నిర్ణయిస్తారో ఆలోచన, అంత పంట పండే అవకాశం. 2 రాష్ట్రాల్లో కూడా మంచి విపరీతమైనటువంటి పంట పండే అవకాశం, ధాన్యపు నిలువలు పెరిగే అవకాశం కనపడుతోంది. మరి కేంద్ర ప్రభుత్వం వారి ఆ యొక్క ధాన్యాన్ని మొత్తంగా కొనాలి, వాటి కొంత ధనాన్ని సహకరించాలి, రైతులు మేలు కోరాలి. రైతులు బాగుంటే అందరూ బాగుంటారన్న విషయాన్ని గుర్తించండి. కానీ రైతులకి మంచి శుభయోగాలు ఉన్నాయి, తప్పకుండా మీకు ఆర్థిక ఆనంద ప్రయోజనాలు ఉంటాయి. వస్తువాహన సౌలభ్యం కూడా బాగా కనపడుతోంది. ఇక వ్యాపార విషయంలోకి వస్తే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ఆర్ద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, వస్త్ర వ్యాపారంలో అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశాలు. వృత్తి ఉద్యోగాది లాభాలు, విద్యలో పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం. పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా అనుకూలవంతమైన కార్యసిద్ధి, కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం. అలాగే కాంట్రాక్ట్లు అంటే మన ఈ రోడ్డు కాంట్రాక్టర్లకి, ప్రభుత్వ బిల్డింగ్లు కట్టే కాంట్రాక్టర్లకి, గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులకి తప్పకుండా ఈ ప్రభుత్వం నుంచి మీకు ధనం వచ్చే అవకాశం, అంటే మీ బిల్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం కూడా కనబడుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలు జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఇచ్చిన ధనము తిరిగి వచ్చిన అవకాశాలు, విశేషమైనటువంటి సంపద పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి కీర్తి, గౌరవము, ఆనందము, ఆర్థిక లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైనటువంటి శుభయోగము, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి టార్గెట్ రీచ్ అవ్వగలిగేటువంటి పాలసీలు కట్టిస్తారు. ఈ గృహ సంబంధ ఏజెంట్లకి తప్పకుండా మీ విల్లాస్ కానీ, స్థలము కానీ, లేదా అపార్ట్మెంట్స్లలో ఉన్నటువంటి ఫ్లాట్స్ కానీ చాలా ఎక్కువగా ఈ మాసంలో అమ్మగలిగే అవకాశం ఉంది. అందరూ అనుకుంటారు భాద్రపద మాసం కదా, ఏమమ్ముతారు, మంచి రోజులు కాదు. రాబోయేటువంటి ఆశ్వీజ, కార్తీక మాసాల్లో గృహప్రవేశాల కోసము, శంకుస్థాపనల కోసము తప్పకుండా ఒక మంచి వస్తువుల్ని, సువర్ణాభరణాలని తప్పకుండా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పితృపక్షాల్లో లేకపోవచ్చు, కానీ పితృపక్షాల ముందు తప్పకుండా ఇటువంటి శుభయోగాలు ఉంటాయి. కాబట్టి అందరికీ కూడా అనుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతుంది. 1-4 వారాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ భగవద్గీత పారాయణం చేస్తే ఆ 2 వారాలు కూడా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. ఇలా ప్రతి మాసం కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన ధనధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.